వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వంగవీటి రాధా విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా స్టబ్బోరన్గా ఉన్నారు. సో డే 1 నుంచి కూడా వంగవీటి రాధా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఆ పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల కంటే ముందుగా కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటమే నా లక్ష్యం అంటూ కూడా టీడీపీ తరపున ఆయన ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నుంచి అటు ఏదైతే నామినేటెడ్ పోస్ట్ తీసుకోమని ఆఫర్ వచ్చినా ఆయన దూరంగా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి కూడా ఆ ఎన్నికల్లో దూరంగా ఉంటూ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక పోరాటం అయితే చేశారు వన్ సైడెడ్గా. బట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైన రాధా మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. బట్ వైఎస్ఆర్సీపీ నుంచి అనేక రకాల విమర్శలు తన మీద వచ్చినా ఎప్పుడు కూడా ఆ సమయంతోనే ఆయన సైలెంట్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు. అయితే అలాంటి రాధాను తన పార్టీలో తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు లెక్కలు కట్టారు. ఎందుకంటే ఇక్కడ డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ను ఎప్పుడైతే టీడీపీతో పొత్తు దిశగా ఆయన ఫీలర్స్ ఇస్తూ ఉన్నారో అప్పటి నుంచి టీడీపీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ని వైసీపీ టార్గెట్ చేస్తూ వచ్చింది. ఆయన వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టలేదు. అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు వైసీపీ అధినేతకు, అదేవిధంగా ఆ పార్టీ లీడర్స్కు కూడా. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారో అంతకంటే ఎక్కువ స్థాయిలో కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ అయింది. కాపు రిజర్వేషన్ల అంశం కావచ్చు, కాపు కార్పొరేషన్ పక్కన పెట్టిన విధానం కావచ్చు, కాపు సామాజిక వర్గంలో వెనుకబడిన విద్యార్థుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన ఒక తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు ఒక సెట్ బ్యాక్గా మారాయి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ తాము టార్గెట్ చేసిన తీరు మాత్రం ఒక సెట్ బ్యాక్, పెద్ద మైనస్గా మారింది. అందుకే ఆ ఇమేజ్ని ఏదైతే ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేందుకే ఎన్నోసార్లు రాధా మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. రాధాని తిరిగి తమ పార్టీ వైపు రప్పించుకునేందుకు అటు కొడాలి నాని, ఇటు వంశీ లాంటి వాళ్ళతో అనేక సార్లు సయోధ్య నడిపించారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళిద్దరూ కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి తరపున రాధాతోని భేటీ అయ్యారు. మీడియా ముందు ఫోటోలకి పోజులు ఇచ్చారు. అనేక రకాలుగా రాధాను టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రప్పించేందుకు ప్రయత్నం చేస్తూనే వచ్చారు గత 3 ఏళ్లుగా. కానీ రాధా మాత్రం ఎన్ని రకాల ఒత్తిడి తన మీద వచ్చినా ఇప్పటిదాకా ఆయన టీడీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. ఆ మధ్యలో నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు కూడా రాధా ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేసినా రాధా మాత్రం టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇటీవలే రైతుల పాదయాత్ర, సెకండ్ ఫేజ్ పాదయాత్రలో కూడా ఆయన కీలకంగా పాల్గొన్నారు పరిటాల శ్రీరామ్తో కలిసి. మరోవైపు చూసినట్లయితే లోకేష్ పాదయాత్రలో కూడా రాధా హైలైట్ అవుతూ వచ్చారు. ఇటీవల ఆయన వివాహం కూడా చేసుకుని కొంతకాలం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. మరోసారి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా రాధా మీద ఫోకస్ పెట్టారు. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని ఇప్పటికే రాధా దగ్గరకు పంపించి ఆయనతో నెగోషియేట్ చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఆ దిశగా మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే రాధాతో చర్చలు జరిపారు. వన్స్ రాధా లాంటి వాళ్ళు, ముద్రగడ్డ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడో చోటు నుంచి టికెట్ ఇచ్చి అకామిడేట్ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గంలో ఉన్న ఒక వ్యతిరేకతను తగ్గించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. అయితే రాధా ఈరోజు పార్టీలోకి వస్తే ఆయన ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారనేది అయితే ఒక చర్చ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే సెంట్రల్ నుంచి టికెట్ ఇస్తారన్నా ఈరోజు సెంట్రల్కి వెల్లంపల్లిని తీసుకొచ్చారు, మల్లాది విష్ణుని పక్కన పెట్టి. తూర్పు నుంచి టికెట్ ఇస్తారని ఒక ప్రచారం ఉన్నా ఈరోజు తూర్పు నుంచి జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ను పెనమలూరు పంపిస్తూ ఉన్నారు. తూర్పు ఇన్ఛార్జిగా జగ్గైపేట ఎమ్మెల్యేగా ఉన్న సామినేని ఉదయభాను తీసుకురాబోతున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆ 2 స్థానాలు ఖాళీ లేవట్లే అనుకోవాలి. సో అలాంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఈసారి సీరియస్గా రాధా విషయంలో ఒక ఆలోచన చేస్తున్నారంటున్నారు. అది కూడా బందరు ఎంపీగా రాధాని పోటీ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక బిగ్ ప్లాన్ వేశారని కూడా చర్చ జరుగుతోంది. ఈరోజు బందరు ఎంపీగా బాలశౌరి ఉన్నారు. వైఎస్కి అనుంగు శిష్యుడిగా ఆయనకు ఫాలోయర్గా పేరుంది. అలాంటి బాలశౌరి ఎప్పటి నుంచో కూడా ఈసారి బందరు ఎంపీ సీట్ తనకి ఇష్టం లేదంటూ చెప్తూ వస్తున్నారు. అవసరమైతే బందరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్నారు. కానీ బందరు ఎమ్మెల్యే సీటు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాని కొడుకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈసారి బందరు ఎంపీ స్థానం విషయంలో అయితే బాలశౌరి విషయంలో జగన్మోహన్ రెడ్డి అంతగా సుముఖంగా లేరనే చర్చ ఉంది. ఆయన మీద కూడా అదే స్థాయిలో వ్యతిరేకత ఉందని కూడా సర్వేలు స్పష్టం చేస్తూ ఉన్నాయని సమాచారం ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రాధాను బందరు ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బందరు ఎంపీ పరిధిలో పూర్తి స్థాయిలో అటు జనసేన, టీడీపీ కూడా కలిపి ఉమ్మడిగా పోటీ చేస్తున్న పరిస్థితిలో టీడీపీ, జనసేన కలిసి అక్కడ జనసేన వైపు నుంచి ఒక అభ్యర్థిని పెట్టాలి. అది కూడా కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా బందరు ఎంపీ పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ వర్గం వ్యక్తినా లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినా పెట్టాలని కూడా వాళ్ళిద్దరూ ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో రాధాను తీసుకొచ్చి బందరు ఎంపీగా నిలబెట్టినట్లయితే కాపు సామాజిక వర్గ ఒక ఇమేజ్ రాధా ఫ్యామిలీకి కానీ, రాధాకున్న ఒక లెగసీ కానీ మిగతా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా బందరు పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కూడా
రాధా ఎఫెక్ట్ కానీ కాపు సామాజిక వర్గంలో ఆ ఇమేజ్ కానీ వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. అందుకే ఈ ప్రపోజల్ని మిథున్ రెడ్డి రాధా దగ్గర ఉంచినట్టు కూడా సమాచారం ఉంది. బట్ రాధా మాత్రం ఇంకా తనకు టైం కావాలని ఆలోచించుకోవడానికి అని చెప్పినట్లు కూడా బయటకు వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ, మొత్తానికి రాధాని తీసుకొచ్చి పార్టీలోకి బందర్ ఎంపీగా ఆయన ఇంప్లాంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం నిజంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, రాధా ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రపోజల్కి పచ్చజెండా ఊపే అవకాశం ఉందనేది ఇంకొద్ది రోజుల్లోనే స్పష్టత రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.